ఈరోజు సింపుల్ హోమ్మేడ్ థాలీ లంచ్ అండి. అయితే ముందుగా నేను కొన్ని గోరుచిక్కుడుకాయలు ఉంటే తీసుకొని కట్ చేసి సిజర్తో కొంచెం మొన్న చూపించాను కదా ఈ రెసిపీ సేమ్ అలాగే చేసేసానండి. మైక్రో ఓవెన్లో కొంచెం వాటర్ పోసుకొని లిడ్ పెట్టి ఆవిరికి స్టీమ్కి ఉడికించినట్టుగానే హై టెంపరేచర్లో ఒక 2 మినిట్స్ ఉడికించాను. ఆ తర్వాత వెంటనే తీసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి అందులో గోరుచిక్కుడుకాయలు వేసి కొద్దిగా కరివేపాకు మాత్రం వేసి పసుపు ఉప్పు కారం వేసి ఆ తర్వాత దించేటప్పుడు కొద్దిగా పుట్నాల పొడి అండి, రోస్టెడ్ చిన్నదాలు అంటాం కదా, దాంట్లో కొంచెం ఆల్రెడీ ఉప్పు కారం ఉన్నాయి అలా కలుపుకొని దానిపైన నేను వేశాను. ఈ కూర ఎంత సింపుల్గా ఉంటుంది కానీ చాలా చాలా టేస్టీ, చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంది మైక్రో ఓవెన్లో. ఒక సింపుల్ ట్రిక్ అండి. లేదు మీకు అవకాశం ఉంటే స్టీమ్లో ఉడికించుకొని కూడా మీరు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈరోజు నేను కాకరకాయ పచ్చడి ఒకటిను, ఆ, రో ఎండు ఎండుమిర్చి ఉల్లికారం అండి. కొంచెం ఉల్లికారం ఎలాగంటే 2 ఉల్లిపాయలు సన్నగా బాగా తరిగేసి వాటిని కొంచెం షాలో ఫ్రై చేసి బాగా గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత 2 ఎండుమిర్చి, 2 వెల్లుల్లిపాయలు, పసుపు ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర అన్నీ కూడా పావు చెంచా వేసుకొని, మెంతులు ఆవాలు కూడా పావు చెంచా చొప్పున వేసుకొని బాగా వేగాలండి. వేగిన దాన్ని మిక్సీ పట్టుకొని కొద్ది కరివేపాకులు కూడా ఆకులు కూడా వేసాను. మిక్సీ పట్టిన తర్వాత వచ్చిన పేస్ట్ని నేను మళ్ళీ కొంచెం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ పల్లి నూనె వేసి ఇలా చేశానండి. చేసిన తర్వాత కొద్దిగా పుట్నాల పొడి యాడ్ చేశాను, ఇందాక ఆ కూర మీద వేసినట్టుగానే పుట్నాల పొడి. అయితే ఇది ఎండు ఉల్లికారం అనమాట. చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో చక్కగా. ఒక దీంట్లో నేను అల్లం వేయలేదు, అది గమనించండి. తాలింపు గింజలు కూడా లేవు, ఎందుకంటే పసుపు ఉప్పు కారము ధనియాల పొడి జీలకర్ర పొడి మెంతులు ఆవాలు అలా అన్నీ ఉన్నాయి కాబట్టి 2 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసాను, ఎక్కువ వేయలేదు. కొంచెం కరివేపాకు వేసి పుట్నాల పొడి వేసి దించేసాను. ఆ తర్వాత 2 పెద్ద కాకరకాయలు తీసుకొని, అది మొన్న చేసిన పక్కన ఉందండి. అయితే ఒక కాకరకాయ చిన్నది ఒక ముక్క తీసుకున్నాను. దాన్ని పొట్టు తీయకుండా దాని మీద ఉన్న, అంటే గింజలు తీయద్దు పొట్టు కూడా తీయకూడదు. చెప్పాను కదా సపోనిన్స్ అండ్ టెర్పనాయిడ్స్ వల్ల చేదుగా ఉంటుంది. ఆ చేదు అనేది బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. సో నేను దాని మీద ఉన్న పొట్టు కానీ గింజలు కానీ తీయకుండా అలాగే వాటిని ఒక్కసారి షాలో ఫ్రై చేశానండి. కొంచెం ఆయిల్ వేసి వేగిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా ఉడికించాను ఈ ముక్కల్ని. ఉడికిన తర్వాత నేనేం చేశానంటే ఒక ఉల్లిపాయ పసుపు ఉప్పు కారం ధనియాల పొడి ఒక పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేశాను, మెంతులు ఆవాలు ఇంగువ అన్నీ కూడా ఒక పావు చెంచా చొప్పున వేశాను. వేసుకొని నేను దాన్ని ఒక ముద్దలాగా గ్రైండ్ చేసుకున్నాను. ఆ గ్రైండ్ చేశాక దాన్ని పెనం మీద వేసి కాస్త పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలు కూడా వేసి, ఇక్కడ ముఖ్యంగా 2 చెంచాల చింతపండు పేస్ట్ వేసుకోవాలండి. అలా అది పుల్ల పుల్లగాను చేదు అనేది అసలు మనకి ఉండదన్నమాట. దాన్ని ఎక్కువ పులుపేసేసి కొంచెం మిక్సీ పట్టేసుకోవడం, లేదంటే ఆ గరిటెతోనే నలిపేస్తూ ఉంటే అది కాకరకాయ పచ్చడిలాగా, లేదంటే కాకరకాయ పులుసు అనుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో చింతపండు ఎక్కువగా వేస్తాం కాబట్టి. ఉట్టప్పుడు కొంచెం వేస్తాం కదా, ఇక్కడ 2 చెంచాలు చింతపండు వేసి దీన్ని అలా మెత్తగా ప్రెస్ చేసిన తర్వాత బాగుంటుంది, చాలా బాగుంటుంది కాకరకాయ పచ్చడి. అది తొందరగా చేశాను. ఆ తర్వాత కొద్దిగా నెయ్యి, ఆవు నెయ్యి తీసుకున్నాను. ఇంకా నిన్నటిది కొంచెం బెండకాయ పులుసు ఉంటే అది కూడా పెట్టానన్నమాట, వేస్ట్ చేయడం ఎందుకని ఫ్రిడ్జ్లోది. తర్వాత ఇది మొన్న చూపించాను కదండి మీకు టమాటా పచ్చడి, ఇన్స్టెంట్ టమాటా పచ్చడి. ఇదేమో నిన్నటి రసమేనండి, టమాటా రసము. ఆ తర్వాత పొద్దున బ్రేక్ఫాస్ట్ కింద మొక్కజొన్న గారెలు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే పండు మిరప చింతపండు పచ్చడి అనమాట, అదొకటి. అట్లా ఇది హోమ్ మేడ్ సింపుల్ తాళి అని చెప్పాను కదా. ఎప్పుడు కూడా ఇంట్లో మనం ఇన్స్టెంట్గా ఒక పల్లి పొడి నువ్వుల పొడి పుట్నాల పొడి, ఏమంటారు, కందిపప్పు పొడి, ఇవన్నీ ఒక్కసారి వీకెండ్స్లో కరివేపాకు పొడి, లేదంటే అవిసె గింజల పొడి మొరింగా పౌడరు, ఇలా అన్ని పొడులు కొంచెం కొంచెం అండి, ఎక్కువ అక్కర్లా, అన్నీ కూడా ఒక 50 గ్రామ్స్ చొప్పున మనం దేనికది పొడి చేసేసుకొని చిన్న మన బాక్స్లో పోపు సామాన్లు పెట్టే డబ్బాలాగా చిన్న డబ్బాల్లో కనుక మనం పెట్టుకుంటే హోమ్ మేడ్ తాళి అనేది చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు టామరిండ్ అనేది పేస్ట్ రూపంలో దొరుకుతుంది, కొంచెం వెనిగర్ ఉంటుంది కాబట్టి ఇంట్లో చేసుకోగలిగితే పచ్చి పులుసు చారు అయితే కంపల్సరిగా ఉంటుంది. ఆ తర్వాత కర్డ్ అందరం మామూలు రెగ్యులర్గా ఉండేది. 2-3 రకాల రోటి పచ్చళ్ళు కానీ మామూలుగా 5-6 రోజులు నిలవ ఉండే పచ్చళ్ళు కూడా ఇన్స్టెంట్గా టమాటా అప్పటికప్పుడు దొరికే వెజిటబుల్తో చేసుకోవచ్చు కదా. నేను మొన్న క్యాలీఫ్లవర్ పచ్చడి కూడా చేశాను. మీరు ఒకసారి అన్నీ చెక్ చేయండి యూట్యూబ్లో షార్ట్స్లో వీడియోస్లో,
అయితే ఈ క్యాలీఫ్లవర్ పికిల్ కూడా నేను ఇన్స్టెంట్గానే తయారు చేసి పెట్టాను అనమాట. అలా ఈ ఫ్రిడ్జ్లో కనీసం ఒక 4-5 రోజులు అయితే ఫ్రెష్గా ఉంటాయండి. 15 డేస్ కూడా ఉంటాయి. మనకు అంత అవసరం ఏముంది, 3-4 డేస్కి సరిపడా చేసుకుంటే సరిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై